హాయ్ హలో. ఈరోజు మా ఇంట్లో స్పెషల్గా కోడిగుడ్డు పొరుటు అనమాట. కర్రీస్ కూరగాయలు ఏం లేవు, అందుకని కోడిగుడ్డు పొరుటు పెరుగు పులుసు చేస్తాను, చూపించేస్తాను రండి. 3 కోడిగుడ్లు వేస్తున్నాను కాబట్టి 3 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తగినంత సాల్ట్ వేసేసుకున్నాను. ఒక స్పూను అల్లం పేస్ట్, కారం, ఇది పొరుటు అయితే అయిపోయింది. కానీ ఇది చపాతీలోకి కానీ పొరోటాలోకి కానీ దేనికైనా కానీ పనికొస్తుంది అనమాట. రైస్ నంచుకోవడానికి కానీ లేదు అన్నంలో కలుపుకోవడానికి. ఎందుకంటే అల్లం పేస్ట్ వేసాము, ఉప్పు వేసాము, కారం వేసాము, పచ్చిమిర్చి వేసాము, ఎర్రగడ్డలు వేసాము, అన్నీ వేసాం కాబట్టి ఇది మాత్రం రైస్లోకి పనికొస్తుంది, చపాతీలోకి పనికొస్తుంది, పుల్కాల్లోకి పనికొస్తుంది, దేంట్లైనా వాడుకోవచ్చు. మంచి టేస్ట్ వస్తుంది గ్యారంటీ. పుల్కాలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే కోడిగుడ్డు పొరుటు మజ్జిగ చారు అనమాట. ఇదే ఈరోజు. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. కంపల్సరీ ఒకసారి పుల్కాలో వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. చపాతీలో కానీ పుల్కాలో కానీ. కరివేపాకు పొడి మా ఇంట్లో ఇది వేసుకొని నెయ్యి వేసుకొని అది నంచుకొని తింటాం అనమాట. ఇప్పుడు వేయాలి ఇది, అందుకే చూపించలేదు నేను పొడి.